నమస్తే, నేను మీ చంద్రశేఖర్ కండవల్లి. చిత్తూరు జిల్లా పర్యటనలో చంద్రబాబు నాయుడు కార్యకర్తలతో వైసీపీ నాయకులకు ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని పనులు చేయవద్దు, వారికి పనులు చేస్తే పాముకు పాలు పోసినట్టే అని చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యానించారు. ఆయన ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక్కో విశ్లేషకుడు ఒక్కో రకంగా దీన్ని విశ్లేషిస్తున్నారు. చంద్రబాబు గారు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు రగతి ద్వేషాలకు అతీతంగా పనిచేస్తారంటూ ప్రమాణం చేశారు. మరి ఇప్పుడేంటిది అంటూ వ్యతిరేకత వచ్చేసింది. దీనికి కొంతమంది విశ్లేషకులు మాట్లాడుతూ ప్రభుత్వంలో అధికారుల మీద చంద్రబాబు గారికి గ్రిప్ లేకుండా పోయింది, కూటమి సర్కార్లోనూ రిషికొండ భవనాల పనులు చేసిన కాంట్రాక్టర్లతోనూ సహా వైసీపీ కాలంలో పనిచేసిన కాంట్రాక్టర్లకు బిల్లు చెల్లింపులు జరిగినట్లు వార్తలు వచ్చాయి. కూటమి నాయకులు కూడా ఏమీ చెయ్యలేకపోతున్నారు. కొంతమంది టీడీపీ నాయకులు వైసీపీ వారితో లోపాకారకంగా కలిసి అడ్డదారుల్లో పనిచేస్తున్నారనే ప్రచారాలు పార్టీలో ఉన్నాయి. చంద్రబాబు నాయుడు కూడా తమ పార్టీ నాయకుల మీద అలాంటి అనుమానాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే తన పార్టీ ప్రజాప్రతినిధుల సమావేశంలో ఆయన ఈ మాటలు చెప్పారంటూ విశ్లేషిస్తున్నారు. ఈ విశ్లేషణకు తీసుకుంటే నాయకుల మీద అనుమానంతోనే వారిని వైసీపీ వారికి పనులు చేయవద్దు అంటూ హెచ్చరించినట్టు తెలుస్తోంది. అయితే ఇలాంటి మాటలు పట్టుకొని వైసీపీ సానుభూతి పరుడైన ప్రజలను కూడా ఇబ్బందులకు గురి చేసి వారికి సంక్షేమ పథకాలను నిలిపివేయడం లాంటి చర్యలకు ఈ ప్రభుత్వం పాల్పడితే గనక అందుకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.